ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 166వ భాగం. పసిపిల్లాడిని తప్పించబోయి పక్కనే ఉన్న చెట్టుని ఢీకొట్టడంతో ఫోర్స్కి కారు ఫ్రంట్ పార్ట్ మొత్తం నుజ్జునుజ్జైపోతే కార్ స్టీరింగ్ అరవింద్ కడతకి తగలడంతో అక్కడికక్కడే స్పృహ తప్పుతూ పడిపోయాడు. అదే రూట్లో నేత్ర కోసం ప్రకాష్ ఇంటికి వెళ్తున్న నిఖిల్ అరవింద్ కార్ని గుర్తుపట్టి బావా అంటూ క్షణంలో తన బైక్కి స్టాండ్ కూడా వేయకుండా కింద పడేసి పరుగున కార్ దగ్గరికి వచ్చాడు. అప్పటికే ఫ్రంట్ పార్ట్ మొత్తం బలంగా గుద్దుకోవడంతో రూపన్నదే లేకుండా అయిపోతే భయం కంగారు కలగలిపి ఏడుస్తూ గ్లాస్ డోర్ లోపల నుండి కనిపిస్తున్న అరవింద్ని బావా బావా వినిపిస్తుందా అని పిలుస్తుంటే మూసుకుపోతున్న కళ్ళని కష్టంగా తెరిచి నిక్కీ అని అస్పష్టంగా పెదవులతో పలికాడు. బావా డోర్ తీ అని ఏడుస్తూ పిలుస్తున్నాడు నిఖిల్. గట్టిగా ఒకసారి కళ్ళు మూసుకొని తెరిచి అతి కష్టంగా బలమంతా ఉపయోగించి కార్ డోర్ ఓపెన్ చేయగానే ఫాస్ట్గా లోపలికి తలపెట్టి బావా బావా నువ్వెలా ఉన్నావు, బానే ఉన్నావా అని తలకి తగిలిన దెబ్బను చూస్తూ కంగారుగా ఏడుస్తూ అడుగుతున్నాడు నిఖిల్. వాడి కళ్ళల్లో తన మీద కనిపిస్తున్న ప్రేమకి అంత అన్కాన్షియస్లోనూ నవ్వొస్తుంటే ఎందుకురా ఏడుస్తావు, నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను, త్వరగా వెళ్ళి మీ అక్కని అంటూనే వెనక్కి స్పృహ తప్పి పడిపోతే ఇమ్మీడియట్గా అంబులెన్స్తో పాటు ప్రభాకర్కి కూడా కాల్ చేసి అరవింద్కి యాక్సిడెంట్ అయిందని చెప్పగానే అక్కడే ఉన్న మోహన్ రావుతో సహా అందరూ హాస్పిటల్కి బయలుదేరారు. ట్రీట్మెంట్ జరుగుతుంటే బయట కన్నీళ్లతో నిలబడ్డాడు నిఖిల్. అరవింద్కి ఎలా ఉందో ఏమోనన్న కంగారుతో క్షణంలో 10 నిమిషాల్లో అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులంతా నిఖి అరవింద్కి ఎలా ఉందిరా, అసలు యాక్సిడెంట్ ఎలా అయింది అని కన్నీళ్లతో అడుగుతున్న మోహన్ రావుని చూసి స్పీడ్గా డ్రైవ్ చేస్తూ చెట్టుని ఢీకొట్టాడంకుల్. నేను ఆ రూట్లోనే వెళ్తుంటే బావగారిని గుర్తుపట్టి మీకు ఫోన్ చేశాను. దెబ్బలు బాగా తగిలాయా అది అంటుండగానే డాక్టర్ బయటికి రావడంతో డాక్టర్ మా అబ్బాయికి ఎలా ఉంది, నథింగ్ టు వరీ, అతని కార్ చెట్టుకి ఢీకొట్టినా స్టీరింగ్ అతని కంట్రోల్లోనే ఉండి కరెక్ట్ టైంకి బ్రేక్ వేయడంతో తలకి చిన్న దెబ్బ తగిలింది. కాకపోతే అసలే స్ట్రెస్ మీద ఉన్నట్టున్నాడు, దానికి తోడు ఈ దెబ్బ తగలడంతో అన్కాన్షియస్ అయ్యాడు. అందుకే కాసేపు అనెస్థీషియా ఇచ్చాం. ఆఫ్టర్నూన్కి మెలకు వస్తుంది, కంగారు పడాల్సిందేమీ లేదు. కాకపోతే గాయం చిన్నదైనా యాక్సిడెంట్ కేసు కాబట్టి ఫార్మాలిటీస్ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతే అమ్మయ్యా అని అందరూ ఊపిల్చుకుంటున్నారు. అవును బావ అక్క గురించి ఏదో చెప్పారు కదా, కానీ అక్క ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటూ నేత్రకి ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో ముందు ఈ విషయం వెంటనే అక్కకు చెప్పాలి అనుకుంటూ ప్రకాష్ ఇంటికి బయలుదేరాడు నిఖిల్. నేత్ర అరవింద్ని కలిసి ఉంటుందా, వాడా పిల్లని అర్థం చేసుకున్నాడో లేదో, అయినా ఆయన ఇప్పటికీ వచ్చేసి ఉండాలి, ఆయన చెప్తే అర్థం చేసుకుంటాడు, కానీ ఎక్కడ నాలాగా వాళ్ళ జీవితం కూడా అవుతుందోనని భయంగా ఉంది అనుకుంటూ తన బాధని దేవుడి ముందు చెప్పుకోవడానికి గుడికి బయలుదేరింది లలిత. ఎక్కడికి లలిత? గుడికి. ఇందాక నేతతో వెళ్ళుండాల్సింది. ఎందుకు? ఎంతైనా నీ కోడలు కదా. నా మాట వింటే నా కోడలు, నా కొడుకుతో కాపురం వద్దని వచ్చేసింది నా కోడలు ఎలా అవుతుంది? ఓ నీ మాట వినలేదని కోపమా? కాదు, గుడ్డిగా నిన్ను నమ్ముతున్నందుకు బాధ. ఉప్పెనలా వచ్చి నా జీవితాన్ని ముంచెత్తింది చాలక బంగారం లాంటి వాళ్ళ జీవితంలో కూడా నిప్పులు కురిపించాలని చూస్తున్నావు. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది, అందుకే ఇంట్లో ఉండలేక గుడికెళ్తున్నానని విసురుగా చెప్పి వెళ్ళిపోతుంటే ఇంకాసేపు ఆగవే, ఈ పొగరు ఎలా దింపుతానో చూస్తూ ఉండు అని నవ్వుకున్నాడు ప్రకాష్. లలిత బయటికి రావడం, అప్పుడే నేత్ర కోసం నిఖిల్ లోపలికి రావడం ఒకేసారి జరిగాయి. అరే నిఖిల్, నువ్వేంటి బాబు ఇక్కడ? లలిత ఎవరో తెలిసిన తర్వాత ఆవిడ్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక అది అక్క కోసం అంటుంటే నేత్ర ఇంట్లో లేదు బాబు, అర్జెంట్ పని మీద వెళ్ళింది, ఏమైనా చెప్పాలా? అయ్యో అలాగా, ఏమైంది బాబు? అంటే అది ఆంటీ బావకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశామని చెప్దామని అంటుండగానే చేతిలో ఉన్న పూజ బుట్ట జారిపోగా ఏంటి అరవింద్కి యాక్సిడెంట్ అయిందా? అవునాంటీ, కానీ ఇప్పుడు బాగానే ఉన్నారు, నేను అక్కడి నుండే వస్తున్నాను అంటున్నా యాక్సిడెంట్ అన్న పదం దగ్గరే ఆగిపోయిన లలిత తల్లి మనసు ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా అరవింద్ అంటూ రోడ్డు మీదకి పరిగెట్టింది. ఆవిడ కంగారు చూసిన నిఖిల్కి ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు ఈవిడ ఇలా చేసిందో అర్థం కాక నేత్రకి మెసేజ్ పెట్టి ఆవిడ వెనకే హాస్పిటల్కి వెళ్ళాడు. అనస్థీషియా మత్తులో ఆదమర్చి నిద్రపోతున్న అరవింద్ని చూడగానే తండ్రి మనసు తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకుంది. అతని భుజం మీద చెయ్యి వేసిన ప్రభాకర్ ఏంట్రా ఇది చిన్నపిల్లాట్లా, వాడికేం కాలేదు, జస్ట్ చిన్న దెబ్బ. అది కాదురా, ఏ రోజు విడిలా బెడ్ మీద ఉన్నది లేదు,
అలాంటిది ఈరోజు వీణ్ణి ఇలా చూస్తుంటే మనసు బాధగా ఉంది. బాధపడకు, కాసేపట్లో లేస్తాడులే అని. శైలు, నేత్రకి విషయం చెప్పావా? తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి. వద్దులే ప్రభా, వాడు బానే ఉన్నాడుగా, అనవసరంగా తనకి చెప్పి కంగారు పెట్టడం ఎందుకు? అది నిజమేననుకుని, సరే అయితే. అరవింద్ షర్ట్ అంతా బ్లడ్తో తడిచిపోయింది. నేను వెళ్ళి ఏదైనా డ్రెస్ తీసుకొస్తానంటూ ప్రభాకర్ వెళితే, అన్నయ్య, నేను మీకోసం కాఫీ తీసుకొస్తాను. వద్దమ్మా, ముందు అరవింద్ కళ్ళు తెరిస్తే తప్ప నా మనసు కుదుటపడదు. మనం చాలా అదృష్టవంతులమన్నయ్య. కొద్దిలో ప్రమాదం తప్పింది. కానీ చిన్నదానికి మీరు ఇలా అయిపోతే ఎలా? నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తానంటూ క్యాంటీన్ వైపు శైలజ వెళ్ళగానే ఆప్యాయంగా, ప్రేమగా అరవింద్ తల మీద నిమురుతూ అతని పక్కనే కూర్చున్న మోహన్ రావు, త్వరగా లే నాన్న, నేను ఇలా చూడలేకపోతున్నాను అనుకుంటూ బాధపడుతుంటే, అప్పుడే రిసెప్షన్లో డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని పరుగు పరుగున వచ్చింది లలిత. స్పృహ లేకుండా పడుకొనున్న కొడుకుని, అతని పక్కనే ఉన్న భర్తని చూడగానే అడుగు ముందుకు పడక అక్కడే ఆగి వెక్కిళ్ళు పెడుతోంది. ఆ సౌండ్కి వచ్చిందెవరో అర్థమై స్తబ్దుగా మారిపోయాడు మోహన్ రావు. ఆమెను చూడకుండా అతని మరోవైపుకి తిరిగి నిలబడ్డాడు. నెమ్మదిగా ఒక్కో అడుగు వేసుకుంటూ అరవింద్ దగ్గరికి వచ్చిన లలిత, 20 ఏళ్ల తర్వాత నుదుటికి కట్టిన కట్టుతో చుక్కల్లో చందమామలా ఉన్న కొడుకు ముఖాన్ని కన్నీళ్లతో తేరిపారా చూసుకుంటూ వణికే చేత్తో అతని ముఖాన్ని తాకపోయింది. కాస్త ఇంచు దూరంలో ఆగిపోయింది. అప్పుడే మోహన్ రావు కోసం టీ తీసుకొచ్చిన లలిత, శైలజ లలితని చూసి డోర్ దగ్గరే ఆగిపోయి, ఈవిడ అరవింద్ అమ్మగారా అనుకుంటూ చూస్తుంది. ఆయాసపడుతూ ఒక్కో అక్షరాన్ని కూడా పలుకొని, ఒక్కసారిని బాబుని ముట్టుకోవచ్చా అంటూ పక్కనే ఉన్న మోహన్ రావు వైపు చూడకుండానే ముద్దగా అడుగుతుంటే సైలెంట్గా ఉండిపోయాడు మోహన్ రావు. నాకు తెలుసు, మిమ్మల్ని పట్టుకునే అర్హత కూడా నాకు లేదని. కానీ యాక్సిడెంట్ అయిందని వినగానే ఆగలేక వచ్చేశాను. నా బిడ్డని ఇంత దగ్గరగా చూసి 20 ఏళ్ళైంది. ఒక్కసారి పట్టుకుంటానండి అని వెక్కిళ్లతో అడుగుతుంటే, కన్నీళ్ళని ఆపుకుంటూ, కన్న తల్లివి, నిన్ను ముట్టుకోవద్దనే హక్కు నాకు లేదు అనడంతో ఏడుస్తూ అరవింద్ మొహాన్ని దోసిట్లోకి తీసుకొని ముఖమంతా ముద్దులు పెడుతూ, ఇన్నాళ్ళకి నిన్నిలా దగ్గరికి తీసుకునే అదృష్టం కలిగింది నాన్న. నేను చేసిన పాపానికి ఏం చేసినా క్షమాపణ ఉండదు అంటూ అరవింద్ చేతిని తన చెంప మీద కొట్టుకుంటూ, కొట్టు నాన్న, నన్ను కొట్టు అంటూ చిన్నపిల్లలా గుక్కపట్టి ఏడుస్తుంది. అదంతా చూస్తున్న శైలజకి కన్నీళ్లు ఆగకుంటే మరోవైపుకు తిరుగున్న మోహన్ రావు కళ్ళు ధారాళంగా వర్షిస్తున్నాయి. తల కూడా తిప్పకుండా, ఇప్పుడేడ్చి ఏం ప్రయోజనం లలిత? అసలెందుకు చేశావిలా? నువ్వు చేసిన ఒక్క పని మా ముగ్గురి జీవితాల్ని అల్లకల్లోలం చేసింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మాకు కనిపించి మానుతున్న గాయాన్ని ఇంకా ఇంకా రేపుతున్నావు అంటుంటే, తెలియక చేశానని చెప్పను, కానీ తెలియకుండానే ఉచ్చులో బిగుసుకుపోయానండి. ఎన్నోసార్లు నా పిల్లల్ని చూడాలని మనసు లాగుతున్నా రాలేని నిస్సహాయత, వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనన్న భయంతో మిమ్మల్ని దూరం నుండే చూసుకుంటూ ఉండిపోయాను. ఏదైనా చేజారితే కానీ దాని విలువ తెలియదంటారు. నా విషయంలోనూ అంతే. నన్ను, నా పిల్లల్ని సుఖపెట్టడానికి యాడ్ ఏజెన్సీ పనుల్లో నన్ను పట్టించుకోకపోతే నిర్లక్ష్యం చేస్తున్నారనుకున్నది తెలియకుండానే వేటగాడి వల్లో చిక్కుకుపోయాను. పూర్తిగా అందులో ఇరుక్కుపోయాక కానీ తెలియలేదు నేను ఎలాంటి ఊబిలో చిక్కుకున్నానో. అరవింద్ తల నిమురుతూ, కనీసం నా పిల్లల గురించి కూడా ఆలోచించలేదు. అందుకే ఈరోజు ఇలా అందరి ముందు తలెత్తుకోలేక నిలబడిపోయానని ఏడుస్తుంది. ఇప్పుడెంత ఏడ్చినా ప్రయోజనం లేదు లలిత. నీ కన్నీళ్లతో మేం పడిన అవమానాలు, అమ్మ కోసం నా కూతురు పెట్టిన వెక్కిళ్ళు తీర్చేది కాదు. అరవింద్ని ప్రేమగా హత్తుకొని గుక్కపెట్టి ఏడ్చేసింది ఆ మాటలకి లలిత. వెళ్ళిపో లలిత, వాడికి మెలకు వచ్చిందంటే వాడు చూసే చూపులు, మాట్లాడే మాటలు నువ్వు భరించలేవు. ఈ విషయంలో నేనేం చెప్పినా వాడు వినడు. వెళ్ళిపో, ఇంకెప్పుడు మాకు కనిపించకు. ఎంతైనా నాతో కొన్నేళ్లు కలిసున్న దానివి. కన్న బిడ్డలతో అనకూడని మాటలు అనిపించుకుంటే విని భరించే శక్తి, ఓపిక రెండూ నాకు లేవు అంటూ కన్నీళ్లను దిగమింగుకొని చెప్పాడు మోహన్ రావు. అరవింద్కి ప్రేమగా ముద్దు పెట్టి కన్నీళ్లతో వెనుతిరిగిన లలిత శైలజను చూసి తలంచుకొని వెళ్ళిపోతే, సాటి ఆడదాని కన్నీళ్లు మనసుని తాకుతుంటే లలితకి ఒక్క అవకాశం ఇస్తే బాగుండేదేమో అనుకుంది శైలజ. ఏరా, నేను చెప్పినట్టు మొత్తం చేశావా అంటూ విక్రమ్కి కాల్ చేశాడు ప్రకాష్. ఎస్ డాడ్, అంతా మన ప్లాన్ డన్. ఇక అది ఎక్కడికి తప్పించుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ డాడ్ అని గట్టిగా నవ్వుతుంటే, నువ్వు అడిగింది నేను ఏ రోజు కాదనలేదు మై సన్. ఎంజాయ్ యువర్ డ్రీమ్ అంటూ ఫోన్ పెట్టేశాడు ప్రకాష్.
కళ్ళు పూర్తిగా మూసుకుపోతుంటే మగతగా కళ్ళు తెరిచిన నేత్రకి ఒక్క క్షణం తనెక్కడుందో అర్థం కాలేదు. తలంతా దిమ్మెక్కినట్టు అనిపిస్తుంటే తల గట్టిగా ఒకసారి విదిల్చి జరిగిందంతా గుర్తు చేసుకుని చుట్టూ చూసి కంగారుగా లేచి నిలబడింది. అదొక లగ్జరీ రూమ్ అని క్లియర్గా అర్థమవుతుంటే నన్నిక్కడికి ఎవరు తీసుకొచ్చారు, నాకు మత్తిచ్చి ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఎవరికుంది అనుకుని ముందిక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేసి వెళ్ళబోయేది కాస్త సడన్గా అటువైపు నుండి డోర్ ఓపెన్ అవడంతో భయంగా 4 అడుగులు వెనక్కి వేసిన నేత్రకి లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి నువ్వా అంటూ షాక్తో నిలబడిపోయింది.